35,000కి నాకు వైఫై ప్రాసెసర్ వస్తుంది, మంచిగా 16 GB ర్యామ్ వస్తుంది, SSD వస్తుంది 512 GB అని చెప్పి నేను కక్కుర్తి పడ్డా, మోసపోయినా. ఇక్కడ చూడండి మన హిందీ మామ ఎట్లున్నాడు. హిందీ మామ ఇక పైకి లేచింది. ఇప్పుడు నేను లోపల కన్నా ఇక్కడ కూడా చూడండి, ఈ హిందీ చూడండి ఇప్పుడు అంటే లోపలికి పోయింది అది. హాయ్ గైస్, నేను ల్యాప్టాప్ కొనేటప్పుడు చేసిన ఒక మిస్టేక్ వల్ల నేను చాలా నష్టపోయాను. మీరు అలా నష్టపోకూడదంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. లెట్స్ బిగిన్ ద వీడియో. స్లోగా పద్ధతిగా మెల్లగా ఓపెన్ చేయాలి, లేదంటే కష్టం. ఆల్రెడీ హింజ్ అని తిరిగిపోయింది ఇది. ఓకే, లోపల అసలు స్క్రూ పెట్టి తిప్పుదామన్నా కానీ స్క్రూకి వెనకాల ఉండే బేస్ లేదు, అవన్నీ రీపోయినాయి ఉత్తగానే. వెరీ వెరీ చీప్ ప్లాస్టిక్. సో ఈ ల్యాప్టాప్ ఉత్తది, ఇక ఈ హింజ్ ఆల్రెడీ సౌండ్ వినండి, జస్ట్ ఉత్తది, ఎక్కడ పెడితే అక్కడ ఆగదు, ఇరిగిపోయింది ఆల్రెడీ. సో ఇది ఎంత పెద్ద మోసం అంటే చాలా పెద్ద మోసం. ఇది పేరుకే నోకియా ల్యాప్టాప్, కాకపోతే ఈ ల్యాప్టాప్ తయారు చేసింది మొత్తం ఫ్లిప్కార్ట్నే. కాకపోతే ఇప్పుడు ఇది లిస్టింగ్లో నుంచి తీసేసారు, లేదు ఇప్పుడు ఈ ల్యాప్టాప్ కొందామన్నా లేదు. కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తే ఎవరికి ఫోన్ చేయాలో తెలియదు, అసలు ఇక ఘోరం సిచ్యువేషన్. సో ఇదంతా డెలికేట్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను రీప్లేస్మెంట్ కావాలి, ఈ పర్టికులర్ హింజ్కి సంబంధించిన మెకానిజం అన్నా కానీ తెచ్చిపెట్టినా కానీ గంటల ఖరాబ్ అవుతుంది, అంత చీప్ క్వాలిటీ ఉంది. ఇంకా మనం ఇంకోటి వేయించుకొని కూడా వేస్ట్. ఒకసారి దీన్ని నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు లోపల ఎలా ఉందో. షట్ డౌన్ చేస్తున్నా. సో అట్నే నొక్కి పట్టుకున్నాను అనుకోండి, 15 seconds అదే చచ్చిపోద్ది. డన్. సో ఇప్పుడు నేను దీన్ని మెల్లగా క్లోజ్ చేసి వెనకాల ప్యానల్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది ఎక్కడ అసలే ఇరిగి 2 ముక్కలు అవుతుందని భయం అవుతుంది. సో స్లోగా క్లోజ్ చేయాలి. దీనికి ఎన్నో స్క్రూస్ ఉన్నాయి అనుకోకండి, ఎందుకంటే ఆల్మోస్ట్ ఎవ్రీ స్క్రూ లోపల దాని బేస్ ఇరిగిపోయే ఉంది. ఫస్ట్ టైం నేను చూసినప్పుడు స్క్రూస్ అందులో ఉన్నాయి, కాకపోతే నేను గట్టిగా ఒకసారి ఊపేసరికి అన్ని కింద పడిపోయినాయి. సో అంత బిల్డ్ క్వాలిటీ ఉందన్నమాట ఇది. సో ఇప్పుడు ఇక్కడ ఒక స్క్రూ, ఇక్కడ ఒక స్క్రూ, ఈ 3 మాత్రమే మిగిలిపోయినాయి. ఎందుకంటే ఈ 3 మిగిలిపోయినాయి అంటే దీని వెనకాల ఉంది మెటల్ బేస్ ఉందన్నమాట దానికి. సో అందుకోసం ఈ 3 స్క్రూలు ఉన్నాయి. నేను ఆ 3 స్క్రూలు ఇప్పుతున్నా చూడండి. ఇప్పుడు మీకు లోపల అసలు ఎట్లుంది దీని తతంగం అంతా చూపిస్తా. సో ఈ 3 స్క్రూలు తీసేస్తే ఇంక దీంట్లో ఏం లేదు ఇప్పడానికి కూడా. సో ఇట్లా లేపుతూ వచ్చేస్తుంది చూడండి, సింపుల్. దీనికి ఏ వైర్లు గీర్లు ఏం లేవు, ఆల్రెడీ ఒకసారి ఇప్పిన చూడండి దీన్ని. సో తప్పు చెప్పాను అనమాట మనోడు. సో మనకు తప్పు చెప్పాడు. M.2 SATA 6 GB per second, కానీ ఇది డిస్క్రిప్షన్లో మాత్రం ఇది NVMe అని ఉంది. NVMe SSD అని ఉందని చెప్పి నేను కొన్నా దీన్ని. ఇదొక రీజన్. నేను ప్యూర్లీ స్పెసిఫికేషన్ చూసి మోసపోయినా. ఇవన్నీ స్క్రూస్కి బేస్లు అన్నమాట. ఇవి ప్లాస్టిక్ అన్నీ ఇరిగిపోయినాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని ప్లేస్లలో అసలు ప్లాస్టిక్ ఇరిగిపోయింది. ఇక్కడ చూడండి మన హింజ్ మామ ఎట్లున్నాడు. హింజ్ మామ ఇక పైకి లేచింది. ఇప్పుడు నేను లోపల కన్నా ఇక్కడ కూడా చూడండి, ఈ హింజ్ చూడండి ఇప్పుడు అంటే లోపలికి పోయింది అది. సో దీనికి సంబంధించిన కింద బేస్ కూడా ఇరిగిపోయింది అనమాట. ఇవి ఉత్తాయి స్క్రూలు, ఉత్తాయి టైట్ కన్నా కానీ ఏముంటుంది, తిరుగుతూనే ఉంటుంది. దాని బేస్ కూడా ఊసిపోయింది ఆల్రెడీ, లోపల లేదు, ఇరిగిపోయింది. ఇగో ఇవన్నీ స్క్రూలు లూజ్గానే ఉన్నాయి. సో తిప్పినా కానీ తిరుగుతూనే ఉంటాయి, ఏముండదు అక్కడ దానికి వెనకాల. సో ఇది పరిస్థితి. ఇంకొకటి దీంట్లో ఘోరమైన విషయం ఏంటంటే ఈ బాడీకే కీబోర్డు అతుక్కుపోయింది అనమాట. దీన్ని తీసి రీప్లేస్ చేయడానికి రాదు. ఒకవేళ కీబోర్డ్ రీప్లేస్ చేయాలంటే దీనికి సంబంధించిన ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ మొత్తం మార్చేసేయాలి ఈ పార్ట్. ఎందుకంటే ఈ వెనకాల ఉన్న కీబోర్డు దీనికి మొత్తం అతుక్కుపోయింది అన్నమాట, అసలు తీయడానికి లేదు. సో దీంట్లో ఆల్రెడీ ఒక కీ ఖరాబ్ అయితే నేను ట్రై చేసిన, ఏమన్నా వస్తుందా బయటికి కీబోర్డ్ వరకు అని చూస్తే అసలు నాట్ ఎట్ ఆల్. దీనికి 16 GB ర్యామ్ ఉంది. ర్యామ్ మొత్తం సోల్డర్ చేసింది. సో ఇన్బిల్ట్ 16 GB ర్యామ్, 3200 mAh ఉంటుంది. ఇది వైఫై చిప్. సైడ్కి పోర్ట్స్ ఉన్నాయి మనకి, USB పోర్టు, కెమెరా ఆన్ ఆఫ్ స్విచ్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇటువైపు HDMI పోర్టు, ఈ Type-C పోర్ట్, USB 3.2 Gen 2 అంటారు కదా, అది మాత్రమే, అది ఇంకేం లేదు. ఇట్లా లేపితే హింజ్ చూడండి, ఇది మాత్రం లేస్తుంది కానీ హింజ్ లేవట్లేదు. సో హింజ్ని లేపేంత కనెక్షన్ ఈ రెండింటి మధ్యలో లేదు. దీనికి దీని బాడీకి, ఈ హింజ్కి ఈ బాడీకి మధ్యలో దీన్ని లేపేంత ఇది కూడా లేదు, కనెక్షన్ గట్టిగా లేదు. సో ఈ స్క్రూలన్నీ ఉట్టియే. సో దీంట్లో ఇంకేమన్నా గట్టిదేమన్నా పోసి దీన్ని ఏమన్నా టైట్ చేద్దామని చూస్తున్నాను నేను. ఇంకా దీన్ని వేరేలాగా చేయడానికి ఎట్లా చేయాలని అర్థం కావట్లేదు. సో చాలా లూజ్ కనెక్షన్ ఉంది ఇది. సో మీరు కూడా ల్యాప్టాప్ కొనే ముందు ఓన్లీ స్పెసిఫికేషన్సే కాకుండా బిల్డ్ క్వాలిటీ కూడా ఉండాలి.
మన ఏసస్ కానీ, డెల్ కానీ, హెచ్పి కానీ ఇట్లాంటి ల్యాప్టాప్ బ్రాండ్స్లోంచి కొనుక్కోవడం చాలా బెటర్. నేను చాలామందికి రికమెండ్ చేశాను. ఈ ల్యాప్టాప్ నేను ఒకరికి రికమెండ్ చేసినా నేను ఇంకా రిగ్రెట్ అవుతున్నా. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ ల్యాప్టాప్ అనమాట. నేను మోసపోయింది ల్యాప్టాప్ కానీ ఎనీ ఎలక్ట్రానిక్స్లో నాకు పెద్ద మోసం జరిగిందంటే ఇదే. ఇంకా నాకు ఇంత మించి వేరే మోసం జరగలేదు. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్. నేను ఒకరికి ఇది ఈ ల్యాప్టాప్ రికమెండ్ చేసాను, ఎందుకంటే నేను కొన్న రోజే నన్ను అడిగారు అనమాట. సో నేను ఆల్రెడీ యూజ్ చేసినాక బాగానే ఉందని చెప్పి నేను వాళ్ళకి రికమెండ్ చేసిన. వాళ్ళదైతే హింజ్ ఇంకా ఇక్కడ నాకు హింజ్ ఇక్కడ ప్రాబ్లం, వాళ్ళకైతే బాడీ ఇరిగింది ఇక్కడ ఇట్లా, అంటే లోపల సైడ్ నుంచి ఇట్లా ఈ ప్లేస్లో ఇట్లా ఇరిగింది అనమాట. సో అది ఇంకా ఘోరం. వాళ్ళు నన్ను ఎంత తిట్టుకుంటారో తెలియదు. సో అది ఈ పర్టికులర్ ల్యాప్టాప్కి అసలు రీసెర్చే చేయకుండా కొన్నా. నేను చేసిన మేజర్ మిస్టేక్ ఏంటంటే అదే. సో అందుకే మీరు కూడా ఎప్పుడైనా ల్యాప్టాప్ కొనాలి, మీ బడ్జెట్లో ఒక ల్యాప్టాప్ కావాలన్నప్పుడు ఈ స్పెసిఫికేషన్స్ మాత్రమే చూడకూడదు ల్యాప్టాప్ విషయంలో. అసలు బిల్డ్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం రోజు దాన్ని ఓపెన్ క్లోజ్ చేస్తూ ఉంటాం కదా. సో ఆ హింజ్ సరిగా ఉందా లేదా ఇవన్నీ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ప్యూర్ చైనీస్ ఇది, జస్ట్ నోకియా బ్రాండ్ నేమ్ ఫ్లిప్కార్ట్ ఒకటి యూజ్ చేసుకొని దీన్ని బయట తీసిండు తప్ప దీంట్లో ఎట్లాంటి R&D లేదు, ఏం లేదు. అందుకే ఈ నాన్ ల్యాప్టాప్ బ్రాండ్స్ నుంచి అయితే మీరు అసలు ఎట్టి పరిస్థితుల్లో ల్యాప్టాప్ కొనొద్దు, ఖచ్చితంగా కొనొద్దు. ఇట్లా మోసపోద్దు. దీనికి 35,000కి నాకు వైఫై ప్రాసెసర్ వస్తుందిలే, మంచిగా 16 GB ర్యామ్ వస్తుంది, SSD వస్తుంది 512 GB అని చెప్పి నేను కకృతి పడ్డా, మోసపోయినా. సో ఇది ఇప్పుడు దీన్ని హ్యాండిల్ చేయాలంటే నేను చాలా మెల్లగా జాగ్రత్తగా హింజ్ని ఓపెన్ క్లోజ్ చేయాల్సి వస్తుంది, చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సి వస్తుంది. సరే ఇది పనిచేస్తలే అంటే ఓకే పనిచేస్తుంది, కానీ అంత డెలికేట్గా దీన్ని చూసుకోవడం అంటే అది ఇంపాసిబుల్. అది ఎప్పుడు పూర్తిగా ఇరిగిపోయి ఇక్కడ ఉన్న కనెక్షన్స్ తెగిపోతాయి అనేది మనకు తెలియదు. సో అందుకోసం కొంచెం ఆలోచించి రీసెర్చ్ చేసి ఏదైనా రివ్యూస్ మంచిగా చూసి అవసరమైతే ఫిజికల్గా స్టోర్కి వెళ్ళి చూసి లుక్ అండ్ ఫీల్ చూసి కొనుక్కోవాలి. ఇప్పుడు నోకియా ఫోన్ మంచిదని చెప్పి వాడు ల్యాప్టాప్ మంచి తయారు చేయాలని లేదు, అసలు వాళ్ళు తయారు చేయడానికి యూనిటే లేదు. ఇప్పుడు సరే లెనోవో కానీ, హెచ్పి కానీ, డెల్ కానీ, ఏసస్ కానీ ఇవన్నీ ఒరిజినల్ ల్యాప్టాప్ OEMs. కానీ ఇక్కడ ఈ ఫ్లిప్కార్ట్ కూడా ఏం చేసాడు, చక్కగా చైనాకి పోయాడు, నోకియా బ్రాండ్ నేమ్ నుంచి వాళ్ళ దగ్గర లైసెన్స్ తీసుకున్నాడు, ఆ పేరు దీనికి స్టిక్కర్ అంటే ఇచ్చాడు, పట్టుకొచ్చాడు, అంతే తప్ప దీంట్లో ఎటువంటి R&D లేదు, ఏది లేదు. సో అది ఇప్పుడు మీరు నోకియా వెబ్సైట్కి పోయి ఈ ల్యాప్టాప్ గురించి చూడాలన్నా కానీ మీకు ఏం దొరకదు. దీని డ్రైవర్స్ దొరకవు, మేజర్ ఇష్యూ. దీని డ్రైవర్స్ కూడా దొరకవు. మీరు ఒకవేళ OSని ఏదైనా ఉబుంటు లాంటి ట్రై చేస్తా, మళ్ళీ తర్వాత విండోస్ ఇన్స్టాల్ చేసుకుంటా అంటే మాత్రం దీని డ్రైవర్స్ ఎట్టి పరిస్థితులు దొరకవు. వేరే వాళ్ళకు ల్యాప్టాప్ రికమెండ్ చేశాను అని చెప్పినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను డ్రైవర్స్ తెచ్చుకున్నా. దీంట్లో డిఫాల్ట్గా Windows 11 వచ్చింది. ఆ Windows 11ని తీసి నేను Windows 10 వేసుకోవడం కోసం Windows 10 ఛానల్ వాడినా, కానీ నాకు డిస్ప్లే ఇష్యూస్, నేను ఎక్స్టర్నల్గా ఏదైనా ల్యాప్టాప్ కనెక్ట్ చేసినప్పుడు చాలా ఇష్యూస్ వచ్చినాయి. సో మళ్ళీ Windows 11కి వెళ్దామంటే నా దగ్గర డ్రైవర్స్ లేవు. సో నేను Windows 11 ఆన్లైన్లో డౌన్లోడ్ చేసి చేయొచ్చు, కానీ అట్లా వేస్తే నాకు డ్రైవర్స్ రావట్లేవు. సో అందుకోసం ఏమైనా ఆ వేరే వాళ్ళ ల్యాప్టాప్లోంచి డ్రైవర్స్ అన్ని కాపీ చేసుకొని దీంట్లో ఇన్స్టాల్ చేయాల్సి వచ్చింది. ఎక్కడ ఇంటర్నెట్లో దీనికి సంబంధించిన డ్రైవర్స్ కానీ ఏవి సగగా లేవు. సో నోకియా ల్యాప్టాప్ కానీ, రియల్మీ ల్యాప్టాప్స్ అని కానీ, ఇన్ఫినిక్స్ కానీ, టెక్నో ల్యాప్టాప్స్ అని ఇప్పుడు అన్నీ ఎవరు పడితే వాడు ల్యాప్టాప్ పట్టుకొచ్చేస్తారు. సో అట్లాంటి ల్యాప్టాప్లు మీరు దయచేసి కొనొద్దనే నేను చెప్తాను. ఎందుకంటే మీరు ఒక బిగినర్, మీకు ఆల్రెడీ అన్నీ తెలుసు, మీరు ఏదైనా హ్యాండిల్ చేసుకోగలుగుతారు, సాఫ్ట్వేర్ ఇష్యూ వచ్చినా మీరు హ్యాండిల్ చేసుకోగలుగుతారు, హార్డ్వేర్ ఇష్యూ వచ్చినా మీరు హ్యాండిల్ చేసుకోగలుగుతారు, అంటే అది స్పెషల్ కేసు. మీరు కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. కానీ ఒక బిగినర్, ఏం తెలియని వాళ్ళు మాత్రం ఒక కొత్త స్టడీ కోసము, కొత్తగా బీటెక్ జాయిన్ అయ్యే వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఏదైనా ల్యాప్టాప్ కొనాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు బ్రాండెడ్ ల్యాప్టాప్ మాత్రమే తీసుకోండి. దానికి 5,000 10,000 ఎక్కువనే అవుతాయి, కానీ అది దానికి లైఫ్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది, మనకి సాఫ్ట్వేర్ సపోర్ట్ ఉంటుంది, హార్డ్వేర్ సపోర్ట్ ఉంటుంది, మీరు డైరెక్ట్గా స్టోర్కి వెళ్ళొచ్చు, సర్వీస్ సెంటర్లో ఇవ్వచ్చు, తొందరగా రిజల్యూషన్ ఉంటుంది. సో ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటాయి. సో మీరు తర్వాత తలకాయ పట్టుకోవాల్సిన అవసరం రాదు. సో అందుకోసం నా రికమెండేషన్ ఏంటంటే కొంచెం రీసెర్చ్ చేసే తీసుకోండి ఈ పర్టికులర్ ల్యాప్టాప్ మాత్రం. ఇంకా నేను ఎప్పటికీ దీన్ని చూసినప్పుడు రిగ్రెట్ అయితేనే ఉంటా. ఇంకొకరికి రికమెండ్ చేశాను నేను ఈ ల్యాప్టాప్, సో చాలా బాధపడుతున్నాను నేను ఆ విషయంలో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైతే ల్యాప్టాప్ కొనాలనుకుంటారో మీరు కామెంట్ చేయండి, మీకు ఏ పర్పస్లో కావాలనేది మీకు ఐడియా ఉంటే మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా దానికి రిప్లై ఇస్తాను. మీకు అది ఎలాంటి ల్యాప్టాప్ కొంటే బాగుంటుంది, ఎలాంటి డెస్క్టాప్ కొంటే బాగుంటుంది అనేది మీకు ఖచ్చితంగా కామెంట్స్లో రిప్లై ఇస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.